హాయ్ బ్రో. ఆయన హాయ్. బరిలగ్గా ఎమ్మెల్యేగా హల్చల్ చేసింది, ఎంపీగా కొంచెం డౌన్ అయిపోయింది, మళ్ళీ ఈ మధ్య అరెస్ట్ చేసారు. ఏంటి కారణం ఏంటి అన్న? ఇక బర్రెక్కని కాదన్న, చాలా మందిని అరెస్ట్ చేస్తారు. మాకైతే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అన్న. నిజంగా నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను. నిజంగా 3 రంగుల జెండా బట్టి సింగమౌళి కదిన రేవంత్ అన్న, నిజంగా మాకు కేసీఆర్ పాలన నచ్చాక నేను నమ్మి నీకు ఓటేసామన్నా, కానీ మమ్మల్ని కూడా ఈరోజు మోసం చేస్తున్నాను అన్న. సో మీరు ముందు ఒక చెప్పింది ఒక మాట, ఇప్పుడు చేసింది ఒక మాట. నిజంగా మీరు ఎక్కువ చేస్తున్నామన్నా. మీరు ఒక మాట చెప్తాను, బర్రెలకు అడుగు ఇక్కడ చెప్తానన్నా. అప్పుడు బర్రెలకు చిన్న వీడియో ఇస్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, నన్ను బర్రెలు మెప్పుకుంటున్న ఫ్రెండ్స్ అన్న. అప్పుడు తనకు వీడియో వేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వము తన మీద సుమోటో కేసు వేసిందన్న. ఇక సుమోటో కేసు వేసినందుకు తను ఎమ్మెల్యే నామినేట్ చేస్తే అంత వైరల్ అయింది. ఇప్పుడు బర్రెలకు మీరు అరెస్ట్ చేస్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు ఎవరితో ఆడుకోండి అన్న, దయచేసి మా నిరుద్యోగులతో ఆడుకోండి. మేము ఏం అడుగుతున్నాం అన్న? మేమన్నా మీ సీఎం సీట్ అడుగుతున్నామా, ఎమ్మెల్యే పోస్ట్ అడుగుతున్నామా, ఎమ్మెల్సీ సీట్లు అడుగుతున్నామా, జెడ్పీటీ సీట్లు అడుగుతున్నామా? జస్ట్ మా నిరుద్యోగుల బతుకులు ఆలోచించండి. మాకు రావాల్సిన మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి అని అడుగుతున్నాం. సో గ్రూప్ 1 1:10 పెంచమని 1:100 పెంచమని అడుగుతున్నాం. దయచేసి ఇక్కడైనా దయచేసి మీకు రిక్వెస్ట్ అడుగుతున్నాం రేవంత్ అన్న. సో మీరు ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. దయచేసి ఈ ఒక్కసారైనా మా ఉసురు నిరుద్యోగుల ఉసురు మాత్రం మీకు కలుగుతుంది. దయచేసి మంచి రాజ్యం మేము రావాలని కోరుకుంటున్నా. ఇక్కడైనా ఆలోచించండి, మరి నిరుద్యోగులు పెట్టుకోండి. నేను చూసినా ఈరోజు అయితే ఘోరం అన్న. అన్న బాహుబలేశ్వరుడు అన్న అట్లా ఇస్తాను అసలు కలవనీయట్లేదన్న, మా సీఎంని కలవనీయట్లేదన్న. దయచేసి ఇక్కడ నుంచి అర్థం చేసుకొని మా నిరుద్యోగుల తరపున ఆలోచించి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క చూడన్న, లాస్ట్ టైం కూడా ఇదే జరిగిందన్న. సో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల వాళ్ళ ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి అవుట్ అయ్యాడన్న. తెలంగాణలో నిరుద్యోగుల ఉసురు తగిలి కేసీఆర్ కూడా వెళ్ళిపోయిందన్న. దయచేసి ఇక్కడైనా అన్న మీరు ఆలోచించండి. మీ అంటే మాకు చాలా ఇష్టం, మీ అంటే మాకు చాలా రెస్పెక్ట్. దయచేసి నిరుద్యోగులతో ఆడుకోకండి. సో చాలా మేము ఏమన్నా అమ్మ నాన్న వదిలేసి హైదరాబాద్కి వచ్చి 7,000 రూమ్ రెంట్ కట్టుకుంటా, చదువుకుంటా, ఎండనక వాననక చదువుకుంటా, ఏదో సాధిస్తామని హైదరాబాద్కి వస్తే మమ్మల్ని ఇంకా అరెస్టుల పేరుతో ఏదో ఒక పేరుతో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మా నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి. మీ పాలు అడుగుతాను, మీ కాలు అడుగుతాను. దయచేసి మా నిరుద్యోగుల పోస్టులు పెంచండి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక మమ్మల్ని అర్థం చేసుకోవాలని ముందు సాగాలని కోరుకుంటున్నా. దయచేసి నిరుద్యోగ జోలికి రాకండి. మీరు ఎవరితోనే పెట్టుకోండి, మీరు రాజకీయ నాయకులు పెట్టుకోండి, అవతల సీఎంతో పెట్టుకోండి, ఏదో పెట్టుకోండి, కానీ దయచేసి నిరుద్యోగులతో వస్తే మాత్రం మీ గ్రాఫ్ చేంజ్ అవుతాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బర్రెలకు అరెస్ట్ వల్ల నిరుద్యోగులకు ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు 100% అన్న. మీరు చూడండి, తను అరెస్ట్ చేశారు. చాలా మంది నిరుద్యోగులకు అంటే తను ఎప్పుడైతే ఎమ్మెల్యే పోటీ చేశారో చాలా మంది ధైర్యం వచ్చింది. తను ఎమ్మెల్యే పోటీ చేస్తేనే ఎంతో మంది ఆంధ్రప్రదేశ్లో జుమ్చుక్ అనే ఒక అమ్మాయి ఎమ్మెల్యే నామినేట్ చేసింది. అంటే ఒకరి ద్వారా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. తను ఈరోజు అరెస్ట్ చేశారు. ఓన్లీ హైదరాబాద్లో నిరుద్యోగులు వచ్చారు. ఇప్పుడు బర్రెలను అరెస్ట్ చేయడం వల్ల ఊరు పల్లె అంటే ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి ప్రజాభవన్ ముందు కూర్చుంటారు అన్న. దయచేసి మేము అడుగుతున్నాం, అలాంటి పరిస్థితులు మా తెలంగాణ రావద్దాం మనస్ఫూర్తి కోరుకున్నా. రేవంత్ అన్న ఇలాంటి మంచి నాయకులు మేము నిజంగా మేము రావాలని కోరుకుంటున్నా. మమ్మల్ని అర్థం చేసుకోండి, మా నిరుద్యోగుల పుట్టన పెట్టుకోండి. దయచేసి మాకు మంచి గ్రూప్ 2 మేము ఏం అడగట్లేదు అన్న. మీ ఎమ్మెల్యే సీట్ అడుగుతలే, మేము ఏం అడగలేదు అన్న. మాకు దయచేసి మా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి. మమ్మల్ని ఆదుకోండి. మా తల్లిదండ్రులు మేము పెట్టుకున్న ఆశలను మేము నెరవేర్చాలని సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.